ఈ వీడియోలో మనం గుప్తానంతర యుగం తర్వాత అంటే గుప్త సామ్రాజ్యము పరిపాలన తర్వాత ఎటువంటి రాజవంశీయులు పరిపాలించే దాని మీద ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఫ్లో చార్ట్ గాని చూసినట్లయితే మాత్రం గుప్త సామ్రాజ్యం అంతమైన తర్వాత వివిధ రకాల రాజవంశీయులైతే పరిపాలించారనమాట. అందులో మనం చూసినట్లయితే మనం ఇక్కడ హూణులు అన్నమాట. సో, హూణులు పరిపాలించారు. ఇందులో గొప్పవాడు తోరమానుడు అనమాట. అంటే జైన మతాన్ని ఇతను అవలంబించారు. సో, నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారంటే మెహారకులుడు అనమాట. వీళ్ళు హూణులేటిన రాజధాని మనకి సియల్కోట అంటారు. సాకల నగరము. మతం వచ్చేసరికి శైవ మతం పాటించారు. నందిపై నాణేలపై నంది బొమ్మ కూడా వేయించారనమాట. రెండవ రాజవంశం చూస్తే మాత్రం మైత్రిక వంశం అనమాట. రాజధాని వల్లభి చేసుకున్నారు. స్థాపకుడేమో భట్టారకుడు. గొప్పవాడు వచ్చేసరికి శిలాదిత్యుడు అనమాట. భాష వచ్చేసరికి మాత్రం సంస్కృతమే వాడారు. సూర్య పూజ అనమాట. మూడవ వంశం వచ్చేసినకి మనకి మౌఖరి వంశం అంటారు. రాజధాని వచ్చేసరికి కనౌజ్. స్థాపకుడు యజ్ఞవర్మన్. చివరివాడు గృహవర్మ అనమాట. నాలుగవ వంశం వచ్చేసరికి మాత్రం గౌడ వంశము. రాజధాని కర్ణ సువర్ణ. స్థాపకుడేమో శశాంకుడు. ఐదవ వంశం చూసినట్లయితే మనం వర్మ వంశం అంటారు. రాజధాని ఏమో కామరూప. మొదటివాడు పుష్యవర్మ. చివరివాడు భాస్కరవర్మ. ఆరవ వంశం వచ్చేసరికి పుష్యభూతి వంశం అనమాట. ఈ పుష్యభూతి వంశంలో రాజకీయ చరిత్ర చూసినట్లయితే స్థాపకుడు ఆదిత్యవర్ధనుడు, ప్రభాకరవర్ధనుడు, రాజ్యవర్ధనుడు అనమాట. గొప్పవాడు హర్షవర్ధనుడు గొప్పవాడుగా చెప్పవచ్చు. పరిపాలనలో రాజ్యంలో ఉండడం రాజు అంటారు. సో, కొన్ని అంటే ఇది ఎక్కువగా పుష్యభూతి వంశం అన్నది మనం కొంచెం ఈ రాజవంశాల్లో గొప్ప వంశంగా పరిపాలన సాగించినామని చెప్పవచ్చు. సో, పరిపాలన విధానం చూసినట్టు రాజ్యం వచ్చేసరికి రాజు అంటారు. భుక్తి అంటే ఉపరిక, విషయ అంటే విషయపతి, గ్రామం అంటే గ్రామిక అనే విధంగా పరిపాలన అయితే సాగిందనమాట. హర్షవర్ధనుడికి బిరుదులు వచ్చేసరికి శైలాదిత్య, రాజపుత్ర, పరమ భట్టారక అని. అదేవిధంగా కనౌజ్ అసెంబ్లీ 624, మహామోక్ష పరిషత్ 643, ప్రవక్త సమకాలికుడు, యుద్ధ క్రీడ ఏనుగు దర్పశత, నర్మదా యుద్ధం రెండో పులికేశిని చేశారనమాట హర్షవర్ధనుడు. మత విధానం చూసినట్టయితే శైవ మతం, బౌద్ధ మతం అయితే పాటించారు పుష్యభూతి వంశం వారు. సాంఘిక ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే మాత్రం చాతుర్వర్ణ వ్యవస్థ అయితే ఉండేది. బాల్య వివాహాలు ఉన్నాయి. సతీ సహగమనము, తామ్రలిప్తి రేవు పట్టణం గురించి కూడా ఉన్నదన్నమాట. సాహిత్యం వచ్చేసరికి మాత్రం హర్షుడు రచించిన రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక, బాణుడు రచించిన హర్షచరిత్ర, భర్తృహరి సుభాషి శతకము, భవభూతి అండ్ మహావీర చరిత్రం. అంటే గుప్త సామ్రాజ్యం తర్వాత గొప్ప వంశాల్లో మనం చూపినట్లయితే పుష్పభూతి వంశం అనేది పరిపాలన గొప్పగా పరిపాలించింది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో, ప్రతి రాజవంశం గురించి మనం ఒకసారి చూద్దాం. గుప్తాంతర యుగం అన్నమాట. పోస్ట్ గుప్త ఎరా అంటాము. గుప్తుల పతనానంతరం వారి సామంత రాజులు స్వతంత్రాలు ప్రకటించుకొని అనేక చిన్న చిన్న రాజ్యాలు ఏర్పాటు చేశారన్నమాట. అంటే గుప్త సామ్రాజ్య పరిపాలన చివరి వారు ఎవరు చెప్పారంటే విష్ణుగుప్తుడు అని చెప్పాం కదా! సో, విష్ణుగుప్తుడితో గుప్త సామ్రాజ్యం అయితే అంతమైందన్నమాట. గుప్తులు ఎప్పుడైతే పరిపాలన విధానం కోసం సామంత రాజుని పెట్టారో కొన్ని కొన్ని రాజవంశాల్లో, ఆ సామంత రాజులు ఏం చేశారంటే గుప్తులు తదనంతరం ఏం చేశారంటే వాళ్ళు రాజుల కింద ప్రకటించుకొని ఒక రాజవంశాన్ని అయితే ప్రకటించుకున్నారనమాట. అలా కొన్ని రాజవంశాల గురించి మనం ఈ లెసన్‌లో చూస్తున్నాం. ఫస్ట్ వంశం చూసినట్లయితే హూణులు అంటామనమాట. సో, ఈ హూణులు స్థాపకుడు ఎవరంటే మనకి తోరమానుడు అనమాట. రాజధాని సకల నగరాన్ని తీసుకున్నాడు. ప్రాంతం వచ్చేసరికి మనకి వాయవ్య భారతదేశ ప్రాంతంలో అయితే మాత్రం మనకి పరిపాలన అయితే సాగించారనమాట. ఇలాగ మనం డయాగ్రామ్ పరంగా చూసుకున్నట్లయినా సరే మనకి ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అదే మైత్రిక వంశం అనమాట. భట్టారకుడు, వల్లభి రాజధాని తీసుకున్నారు. గుజరాత్ ప్రాంతం పరిపాలించారనమాట. మూడవ రాజవంశం మౌఖరి వంశం యజ్ఞవర్మ కనౌజ్ రాజధానిగా చేసుకొని కనౌజ్ ప్రాంతాన్ని పరిపాలించారు. గౌడ వంశమేమో శశాంకుడు స్థాపించారు. బెంగాల్ రాజధాని చేసుకున్నారు. బెంగాల్ ప్రాంతాన్ని అయితే పరిపాలించారనమాట. వర్మ వంశం వచ్చరికేమో పుష్యవర్మ కామరూప రాజధానిగా చేసుకున్నారు. కామరూప ప్రాంతాన్ని. పుష్యభూతి వంశం అనమాట. గొప్ప వంశం కనుక మనం పరిపాలన విధానం సాగించిందని చెప్పవచ్చు. ఆదిత్యవర్ధనుడు స్థానీశ్వర్ అనమాట. స్థానీశ్వర్ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇక్కడ హూణుల పరిపాలన విధానం గురించి చూసుకున్నట్లయితే వీరు చైనా సరిహద్దులలో సంచరించు మంగోలియా ప్రాంత వాసులు అనమాట హూణులు. వీరు గుప్త సామ్రాజ్యాన్ని పతనానికి ప్రధాన కారణమైనారని తెలుస్తుంది. హూణులు మొదటిసారిగా భారతదేశంపై ఎప్పుడంటే క్రీస్తు శకం 458లోనే దండెత్తారనమాట. దీని ఫలితంగా
బౌద్ధ ఆరామాలు కూడా ధ్వంసం చేశారు వీళ్ళు. ఆ తర్వాత బౌద్ధ మతం అనేది క్షీణించిందనమాట. హూణుల దండయాత్రను స్కందగుప్తుడైన గుప్తరాజు అణచివేశాడు. అంటే ఈ గుప్తుల్లోనే స్కందగుప్తుడు గొప్పవాడని కూడా చెప్పవచ్చు. ఇతను ఏం చేశాడంటే ఈ హూణుల దండయాత్రని అంటే ఈ మంగోలియాల దండయాత్రని మాత్రం స్కందగుప్తుడైతే అణచివేశాడన్నట్టుగా తెలుస్తుందనమాట. ఇందులో హూణులో గొప్పవాడమని చెప్పబడేవాడు తోరమానుడు అనమాట. ఇతను మొదటి సుప్రసిద్ధ నాయకుడు అన్నమాట. బౌద్ధ ఆరామాలను తక్షశిల విశ్వవిద్యాలయం ధ్వంసం చేశాడు కూడా ఈ తోరమానుడే. ఇతను జైన మతం స్వీకరించినట్లుగా చారిత్రక ఆధారం ద్వారా అయితే తెలుస్తుందన్నమాట. రెండవ వాడు మిహారకులుకుడు అనమాట. ఇతను తోరమానుడికి అంటే ఇతను శైవ మతాభిమాని అనమాట. అంటే తోరమానుడి కుమారుడు అనమాట ఇతను. శైవ మతాభిమాని. ఇతను ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న సియాల్‌కోట రాజధానిగా చేసుకొని పరిపాలన అయితే సాగించాడు. మాండూరు శాసనం అయితే ఇతని గురించి చెప్తుందనమాట. ఇతడు బౌద్ధ మతస్థులను క్రూరంగా హింసించినట్లుగా, వాళ్ళ స్తూపాలు సమూలంగా నాశనం చేసినట్లు కూడా తెలుస్తుందనమాట. ఇతని మరణాన్ని హ్యూన్ తన గ్రంథమైన 'సియూకి' గ్రంథంలో కూడా వర్ణించారనమాట. మెహారకుడు జారీ చేసిన నాణేలపై నంది గుర్తు అనే బొమ్మ కూడా ఈ మెహారకులుడు వేయించారు. రెండవ రాజవంశం చూస్తే మైత్రిక వంశం అనమాట. వల్లాభి రాజధానిగా చేసుకొని గుజరాత్‌లో ఉంది. దాని పరిపాలన సాగించారు. రాజ్య స్థాపకుడు వచ్చేసరికి భట్టారకుడు అనమాట. సుప్రసిద్ధ రాజు శిలాదిత్యుడు అని పిలుస్తారనమాట. రాజభాష సంస్కృతంగా ఉండగా హిందూ మతం మరియు బౌద్ధ మతాన్ని కూడా అవలంబించారనమాట. సూర్యుని పూజించిన వారు ఎవరంటే మైత్రిక వంశం అనమాట. అరబ్బులు దండయాత్ర చేయడం వల్ల ఈ మైత్రిక వంశం కూడా పతనమైంది. మౌఖరి వంశం మూడో వంశము కనౌజ్ కన్యాభుజ అనే రాజధానిగా చేసుకుని అంటే కనౌజ్ రాజధానిగా చేసుకున్న రాజ్యమేలారు. రాజ్య స్థాపకుడు మరియు మొదటి రాజుగా మరి యజ్ఞవర్మ అని చెప్పవచ్చు అనమాట. చివరి రాజు కుహర్మ. మూడవ వంశం గౌడ వంశము కర్ణ సువర్ణ అంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. రాజధానిగా చేసుకుని స్థాపించారు. వీరు రాజ్య స్థాపకుడైన శశాంకుడు శైవ మతస్థుడు కావడం వలన గయాలోని మహాబోధి దేవాలయం దగ్గర బోధి వృక్షాన్ని నరికించాడు. అంటే బోధి వృక్షాన్ని నరికించిన వారు ఎవరని చెప్పవచ్చు అంటే మనం శశాంకుడు అని చెప్పవచ్చు అనమాట. వర్మ వంశం తీసుకుంటాం. కామరూపండి అస్సాంలో ఉంది. రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఇతడు పుష్పవర్మ కాగా మొదటివాడు, చివరివాడు భాస్కర వర్మ అనమాట. లార్డ్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియన్ కూడా పిలుస్తారు ఇతన్ని భాస్కర వర్మ. మనం గొప్పగా చెప్పుకునే రాజవంశం ఏమైనా ఉందంటే గుప్త సామ్రాజ్యం తర్వాత పుష్యభూతి వంశం అని అంటారు. వర్ధన వంశం అని అంటారు. బాణుని హర్ష చరిత్ర ప్రకారము ఈ వంశం మూల పురుషుని పుష్యభూతినిగా పేర్కొంటారు. అయితే మొదటి స్వతంత్ర రాజుగా ప్రభాకవర్ధన్ పేర్కొంటారనమాట. వీరు హర్యానాలోని సరస్వతి నది ఒడ్డున గల స్థానేశ్వర తరైని అయితే రాజధానిగా పరిపాలించారు. ఆదిత్యవర్ధనుడు, ప్రభాకరవర్ధనుడు అదేవిధంగా అంటే ఫస్ట్ ఆదిత్యవర్ధనుడు అనమాట. తర్వాత ప్రభాకరవర్ధనుడి ప్లేస్‌లో రాజ్యవర్ధనుడని, హర్షవర్ధనుడని, రాజశ్రీ ఈ విధంగా వీళ్ళు ఉన్నారనమాట. ఇది వంశానుక్రమం అనమాట. ఆధారాలు చూస్తే సాహిత్య ఆధారాల ద్వారా చూసినట్టంటే బాణుడు రచించిన హర్ష చరిత్ర ద్వారా, కామాంధకుడు రచించిన నీతి శాస్త్రం ద్వారా, హ్యూన్ సంగ్ రచించిన సియూకి గ్రంథాల ద్వారా కూడా మనకి తెలుస్తుందనమాట. శాసనాల ద్వారా చూసినట్లయితే మాత్రం హర్షవర్ధుని బన్సెకేర, మధుబాని శాసనాలు అంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను కూడా తెలుస్తుందనమాట. ప్రభాకవర్ధనుడు అనమాట. ఇతను మహారాజాధిరాజ, పరమ భట్టారక, హోన్ హరికేనేశ్వర అనే బిరుదులు కూడా ఉన్నాయన్నమాట. ఇతని కాలంలో 604 హూణులు దండెత్తారన్నట్టుగా తెలుస్తుంది. ప్రభాకవర్ధనుడి మరణంతో ఆయన భార్య అయిన యశోమతి సతీసహనం కూడా ఆచరించినట్లుగా తెలుస్తుందన్నమాట. ఇతనికి రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు, రాజశ్రీ అనే ముగ్గురు సంతానం ఉన్నారన్నమాట ప్రభాకవర్ధనుడికి. రాజశ్రీని మౌఖరి రాజు అని గృహవర్మకి ఇచ్చి వివాహం చేశారు. రాజ్యవర్ధనుడు మాళవ రాజు అయిన దేవగుప్తుడు బెంగాల జైన గౌడశంకర్ సహాయంతో గృహవర్మను సంహరించి అతని భార్య అయిన రాజశ్రీని బందీగా ఉంచారన్నమాట. రాజ్యవర్ధనుడు దేవగుప్తుని ఓడించినప్పటికీ క్రీస్తు శకం 606లో గౌడ శశాంకుని కుట్ర వల్ల రాజ్యవర్ధనుడికి మరణించాడు అనమాట. సో తదుపరి హర్షవర్ధనుడు రాజ్యాధికారం చేపట్టుకున్నాడు. సో కామరూప రాజ్యమైన భాస్కర వర్మ సహాయంతో గౌడ శశాంకుని వేధించి రాజశ్రీని రక్షించాడు. సో గౌడ శశాంకుడు మరణం తర్వాత కనౌజ్‌ని జయించిన రాజ్యంలో కలుపుకున్నాడు ఈ రాజ్యవర్ధనుడు అనమాట. నెక్స్ట్ హర్షవర్ధనుడు వచ్చేసరికి 606 నుంచి 657 మధ్య కాలంలో పరిపాలించాడు. ఇతను క్రీస్తు శకం 590లో జన్మించారనమాట. 16 సంవత్సరాలకి సింహాన్ని అధిష్ఠించిన వాడు హర్షవర్ధనుడు. భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి కూడా హర్షవర్ధనుడిగా మనం చెప్పవచ్చు. ఇతని భార్య పేరు దుర్గావతి. ఇతను మహమ్మద్ ప్రవక్తకు సమకాలుడని కూడా చెప్తూ ఉంటారు. బిరుదులు వచ్చేసరికి శీలాదిత్య, అదేవిధంగా రాజపుత్ర, పరమ భట్టారక, సకలోత్తపరదేశ్వరుడు, ఐవో శాస్త్రం, మగాధిపతి, పరమ మహేశ్వర, మూడవ అశోకోత్తర పదస్వామి అయిన బిరుదులు కూడా ఉన్నాయి.
హర్షవర్ధన పాలనకు సంబంధించిన ఆధారాలు ఏంటంటే బాణుడు రచించిన హర్షచరిత్ర రచనలు, యుయాన్ సింగ్ రచించిన సియూకి గ్రంథం ద్వారా, హర్షుడు రచనలు శాసనాల ద్వారా, రెండవ పులకేశి వేయించిన ఐహోల్ శాసనం ద్వారా అన్నమాట. హర్షుడు శాసనాలు ఏంటి మనకి సోనేపట్ శాసనము, మధుబన్ శాసనం, బన్సేకర్ శాసనం. హర్షణ దండయాత్రలు ఏంటంటే యుద్ధ క్రీడ అనమాట. ఏనుగుల దర్పశత అనమాట. బీహార్లో గుప్తులను ఓడించిన మగధను ఆక్రమించారనమాట. అలాగే ఒరిస్సా, బెంగాల్, గుజరాత్లో వల్లభి ప్రాంతం చెందిన మైత్రి వంశరాజైన ధ్రువసేనను కూడా ఓడించి నౌస నా నౌసాసి రాగి పలక శాసనం తెలుపుతుందనమాట. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓకే. హర్షణ దండయాత్రలు అంటే ఇతని యుద్ధ క్రీడ ఏనుగు దర్పశత అనమాట. బీహార్లో గుప్తులను ఓడించి మగధను ఆక్రమించారు. అదేవిధంగా ఒరిస్సా, బెంగాల్, గుజరాత్‌లో వల్లభి ప్రాంతానికి చెందిన మైత్రి వంశరాజైన ధ్రువసేనుడిని కూడా ఓడించారనమాట. దక్కన్ బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి జరిగిన నర్మద యుద్ధంలో హర్షుడు ఓటమి పొందాడనమాట. అంటే రెండవ పులకేశి చేతిలో పులకేశి II చేతిలో అయితే వర్షకుడు ఓటమి పాలయ్యాడనమాట. ఈ ఓటమి గురించి హైవేల్ ప్రశస్తి తెలుపుతుందనమాట. ఈ యుద్ధం క్రీస్తు శకం 630, 630 మధ్యలో జరిగి ఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం. రాధాకుమార్ అని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఇతని ఆస్థానానికి రాయబారి అయిన చైనా చక్రవర్తి అయిన టాంగ్ జా టాంగ్ టాయిజాంగ్ పంపక హర్షుడు టాయిజాంగ్ వద్దకు దాయసుంగ్ అనే భారత బ్రాహ్మణ రాయమని పంపాడు. 41 సంవత్సరాల పరిపాలన తర్వాత క్రీస్తు 647లో హర్షుడు మరణించాడనమాట. ఇతని మరణం తర్వాత అతని మంత్రి అయిన అర్జున సింహాసనం అధిష్ఠించారనమాట. కనౌజ్ అసెంబ్లీ గురించి చూసుకున్నట్లయితే మాత్రం ఇందులో 10,000 మందిని వివిధ మత సాధులు పాల్గొన్నారు. 18 రోజుల పాటు జరిగింది. దీనికి హ్యూన్ సాంగ్ అధ్యక్షత వహించారనమాట. దివాకర్ మిత్ర అనే బౌద్ధ సన్యాసి హర్షను బౌద్ధం వైపు మార్చారని తెలుస్తుంది. హర్షుడి పరిపాలన విధానం మనం చూసినట్లయితే గుప్తులు పాలనా యంత్రాంగాన్ని అవసరాలకు అనుగుణంగా కొద్ది మార్పులు చేర్పులు కొనసాగించాడు. రాజదైవంశ సంబూధుడైన నమ్మకం సర్వత్రా పోరుతున్న కాలం అది. హర్షదేవ అనే నాణ్యాలు ముద్రించడం జరిగింది. హర్షుడు పాలనా యంత్రాంగాన్ని తానే స్వయంగా పరీక్షిస్తూ దేశమంతటా పర్యటిస్తూ ప్రజలకు న్యాయం చేకూర్చేవాడని హర్షుడు ఆదర్శవంతమైన ప్రభువైన హ్యూన్ సాంగ్ తన గ్రంథంలో సియూకి గ్రంథంలో తెలిపాడు. సో పాలనా వ్యవహారంలో రాజుకు సహకరించడానికి ఒక మంత్రి మండలి పరిస్థితి కూడా ఉండేది అనమాట. సో మంత్రి పరిషత్ విశిష్ట అధికారులతో పాటు మహోత్కృష్టమైన స్థానం కూడా ఉంది. పాలనా వ్యవస్థకు అందరికీ రాజకీయ అందరిస్థానం. పరిపాలన రాజు పేరు మీద జరిగేదనమాట. రాజ్యం అంటే రాజ్యము, రాజ్యము రాజు అనమాట. భుక్తి అంటే లోకపాలకుడు, విషయం విషయాధిపతి, గ్రామం అంటే గ్రామిక కరణిక అనమాట. హర్షుడు వేయించిన బన్సేకర, మధుబన్ శాసనాల విషయాల ప్రస్తావన అయితే ఉంది. విషయపదికి సలహా సంప్రదాయం అందరినీ సహకారిగా ఉండడానికి విషయ మహత్తరమైన సభ ఉండేది. దీని సభ్యులు సార్ధవాహ, నగర శ్రేష్ఠి, ప్రథమ కులికలు ఉండేవారనమాట. ఉద్యోగులు జీతభత్య ధనరూపంలో చెల్లించే దానికంటే భూములు ప్రతిఫలంగా ఇచ్చే ఫ్యూడల్ వ్యవస్థ అయితే ఉండేదని తెలుస్తుంది అనమాట. అంటే భూములు ప్రతిఫలంగా ఇచ్చేవారనమాట. సో ధనం బదులు. సైనిక సేవలు అందించిన సామంత రాజులు కూడా ప్రతిఫలంగా భూములు పొందారు. సైనిక ఉద్యోగులకు మాత్రం జీతాలు ఇచ్చేవారనమాట. అంటే గొప్ప గొప్ప విద్యా సంస్థలు, మత సంస్థలు కూడా తన అధీనంలో భూమిని అట్టిపెట్టుకున్నాయి. ఈ భూధనుల ఫలితంగా ఆ రోజుల్లో మన దేశంలో భూస్వామ్య వ్యవస్థ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని గ్రామాల సముదాయాన్ని పథక అంటారనమాట. తాలూకా గ్రామాల ప్రభుత్వానికి పునాది అడ్డుగోడలకు పాలనగా ఉండేది. సో హర్షుల పరిపాలన కాలంలో మనం చూసుకున్నట్లయితే అధికారులు సైన్యాధిపతి అనమాట. మహాబలాధికృతి అని, కోశాధికారమ్మ బండాగారాధిక్యత, ప్రభుత్వ పత్ర రచన సంరక్షణ, మహాపక్షపతాలిక, యుద్ధ వ్యవహార నిర్వహణపతిని, మహాసంధికారిక, విదేశీ వ్యవహారాలు రాజస్థానీ, రాజాంత పర్యవేక్షకుడు తీసుకుంటే మహాప్రతిహార, న్యాయశాఖ కోటక, ప్రధాన గుమస్తమ్మ దివపరిపితి అని, పరిపాలన విధానం గూఢచార యంత్రాంగం సర్వఘట అని, పన్నులు వసూలు చేసే అధికారులము ఆయుక్తక భోగక, పోలీసు అధికారులము మహాదండ నాయక అనే విధంగా పరిపాలన సాగించేదన్నమాట. అరసల సంక్షేమ కార్యాలయాలు కూడా ఉన్నాయన్నమాట. ధర్మశాలలు, అన్నదాన సత్రాలు, చికిత్సాలయాలు అనమాట. ఇందులో 50 లక్షల మంది లాభం పొందారని హ్యూన్ సాంగ్ కూడా తన గ్రంథంలో తెలిపారు.
ఆదాయ వ్యయాలు చూసినట్లయితే భూమి శిస్తు రాజ్యానికి ఆదాయంగా ఉండేది. అదే ప్రజలపై ఆర్థిక భారం ఎక్కువగా లేదని వ్యాఖ్యానం చేశాడనమాట. రాజ్యానికి ప్రధానంగా సమకూరేదేంటి సామంతులు చెల్లించే కప్పము, రాజభూమికి వచ్చే ఆదాయము, కానుకలు, కట్నాలు వచ్చేదనమాట. రేవులు, రాజబాటలు, వస్తువులు మొదలగు వాటి మీద సుంకాలు విధించి వేసేవారనమాట. సో, అటవీ వినియోగ పన్నులు కూడా విధించేవారు. వస్తువుల అమ్మకం మీద కూడా పన్నులు విధించి వసూలు చేసేవారు. అయితే ఆయా వస్తువుల బరువును బట్టి వాటి విలువను బట్టి విధించేవారు. అర్షణ కాలంలో వ్యవసాయదారులు పండించిన పంటలో 1/6 వంతైతే శిస్తు వసూలు చేసేవారు. అర్షణ కాలంలో అమల్లో ఉన్న పన్నులు మనం చూసినట్లయితే బాగా అంటారు. అంటే భూమి శిస్తు విధానం దాని రూపంలో చెల్లించడం. కిరణ్య అంటే ధన రూపంలోనే. తుల్యమేయ అంటే వస్తువుల బరువును బట్టి. బలి అంటే ఇది ఏ రకమైన పన్ను స్పష్టంగా తెలియడం లేదనమాట బలి అనే పన్ను. యువన్ సింగ్ ప్రకారంగా ప్రభుత్వం ఆదాయ 4 భాగాలుగా ఉండేది. ప్రభుత్వ యంత్రాంగము, రాజప్రాసాద పోషణకు, కవి పండిత కళాకారుల ఆదరణ, దాన ధర్మాలన్నమాట. మిలిటరీ పర్పస్ చూస్తే అంటే సైన్యం ఎలా ఉండేది? హర్షుడు పెద్ద సైన్యాన్ని పోషించాడు. ఇతడు గజ, తురగ, పదాతి దళాలతో పాటు ఉష్ట్రదళాన్ని కూడా పోషించినట్లు హర్ష చరిత్ర చెప్తుంది. సో, అంటే 60,000 గజబలము, 50,000 అశ్వబలము, అశ్వక బలము, 1,00,000 కాల్బలం ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తుందన్నమాట. న్యాయపాలన చూసుకుంటే న్యాయ విధానంలో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దివ్య పరీక్షల ద్వారా న్యాయ నిరూపణకు పూనుకోవడమే కాక చక్కటి నిదర్శనం. సో, శిక్షలు కఠినంగా ఉండేవి. సాంఘిక నియమాలు ఉల్లంఘించిన వారికి, శాసన ధిక్కరణ చేసిన వారికి, పెద్దలను, తల్లిదండ్రులు, కూలీలను అగౌరవపరిచిన వారికి దేశ బహిష్కరమో లేదా అంగ విచ్ఛేదనమో శిక్ష విధించేవారు. దేశద్రోహం, యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. సో, ఈ కాలంలో మరణశిక్ష అంటూ అమల్లో లేదనమాట. మత విధానం చూస్తే హర్షుడు సర్వమతాభిమానిగా తెలుస్తుందనమాట. హర్షుడు సర్వమత సహానుభూతి అని తెలుస్తుంది. వ్యక్తిగతంగా ఇతడు శైవుడుగా హిందువుగా జన్మించాడనమాట. ఇతడు సూర్యుని కూడా ఆరాధించేవారు. అలాగే శైవ మత వ్యాప్తిని గాని, శైవ మతంలో చేరమని గాని ఎవరిని కూడా బలవంత పెట్టలేదనమాట. సో, మహాయాన బౌద్ధ మతం ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు ఈ హర్షుడు అనమాట. ఎన్నో బౌద్ధ స్తూపాలను, ఆరామాలను, చైతన్యం కూడా కట్టించారు. జంతువధ నిషేధించాడనమాట. ఎందరో బౌద్ధ భిక్షకులకు, సంఘాలకు దాన ధర్మాలు చేశాడు. కనోజులో హర్షుడు ఒక పెద్ద గోపురం నిర్మించి అందులో నిలువెత్తు బంగారు బుద్ధ ప్రతిమను కూడా ప్రతిష్ఠించి పూజించారు. ఈ విగ్రహం ప్రతిష్టాపనకు పూర్వం దాన్ని ఏనుగు మీద అంబారీ వీరుడు పూజించేవారు. హర్షుడు బౌద్ధ మతానికి ఎంతో చేయూతనిచ్చినప్పటికీ కూడా అది పూర్వజన్మ అవినీతిని పొందలేకపోయిందన్నమాట. మహామోక్ష పరిషత్తు క్రీస్తు శకం 643లో హ్యూయన్ సింగ్ అధ్యక్షన క్రీస్తు శకం 643లో కనోజ్లో మహాయాన పరిషత్తు హర్షుడు నిర్వహించాడు అనమాట. ఈ కనోజ్ పరిషత్తు 18 మంది సామంత రాజులు, 3,000 మంది బ్రాహ్మణోత్తులు, 3,000 మంది బౌద్ధ పండితులు హాజరయ్యారు. ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి హర్షుడు ప్రయోగ దగ్గర అనమాట ఒక మహాయాక్ష పరిషత్తు 75 రోజుల పాటు నిర్వహిస్తాడని హ్యూయన్ సింగ్ తన గ్రంథంలో తెలిపారు. ఇలాంటి పరిషత్తులు 6 జరిపాడు అనమాట. 6 పరిషత్తులు హ్యూయన్ సింగ్ 643 క్రీస్తుకు 643 పరిషత్తుకి అయితే అతను హాజరయ్యాడు. 5 సంవత్సరాలు కూడబెట్టిన సంపదనంతటి ఈ సమావేశంలో హర్షుడు అన్ని వర్గాలకి దాన ధర్మాలు చేసి రిక్తహస్తాలతో తన రాజధాని అయిన కనోజును చేరుకునేవాడు అనమాట. హర్షుడు గంగా, యమున సంగమ ప్రదేశమైన ప్రయాగ చేరుకుని అక్కడ పావనమైన మతోత్సవాలను జరిపించి తిరిగి 2 నదుల సంగమ స్థానం పశ్చిమంగా ఇసుక దండల మీద నిర్మించిన దానక్షేత్రాన్ని చేరుకుని అక్కడి వారికి దానాలు చేసేవారు. మొదటి రోజేమో దానక్షేత్రంలో బుద్ధ విగ్రహ ప్రతిష్ట, రెండవ రోజు సూర్యదేవుడి ప్రతిష్ట, మూడవ రోజేమో శివుని విగ్రహ ప్రతిష్ట, నాలుగో రోజు బౌద్ధ శ్రమలకు మాత్రమే దాన ధర్మాలు చేసేవాడు అనమాట. చివరి రోజు తన ఒంటి మీద గుడ్డలు కూడా దానం చేసి తన చెల్లెలైన రాజశ్రీ నుంచి సామాన్య ముడుపులు అర్చించి స్వీకరించి ధరించి బుద్ధిని ఆరాధించాడు. సో, ఈ ఉత్సవం సందర్భంగా ఖైదీలు విడుదల చేశారనమాట. కనోజు పరిషత్తుకు హాజరైన సామంతుల్లో పేర్కొనదగిన భాస్కర వర్మ అనమాట. సాంఘిక ఆర్థిక పరిస్థితిని మనం చూసినట్లయితే సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటారు. హ్యూయన్ సింగ్ రాసించిన సియుకి ప్రకారము సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉందన్నమాట. తర్వాత వీళ్ళు ఎన్నో కులాలు, ఉపకులాలు కూడా వచ్చాయి. ప్రతి వృత్తి వారు కూడా ఒక కులంగా ఏర్పడ్డారన్నమాట. పంక్తి భోజనాలు, వర్ణాంతర వివాహాలు కూడా లేవు. కసాయివారు, విషాదులు, మత్స్యకారులు, చండాలురు, అపరిశుభ్ర వృత్తుల వారు కూడా గ్రామాలకు దూరంగా ప్రత్యేకించిన స్థలాల్లో నివసించేవారు అన్నమాట. నిషేధించిన పదార్థాలను తిన్నవారిని కూడా వెలివేసేవారు. బాల్య వివాహాలు జరిగేవి కానీ వితంతు వివాహాలు అయితే లేవన్నమాట. సో, సతీ సహగమనం ఉన్నత వర్గాల్లో ఆచరణలోకి వచ్చిందని చెప్పడానికి కూడా హర్షుని తల్లి యశోమతి యొక్క మరణమే కారణమని తెలుస్తుందన్నమాట.
జౌహర్ కూడా ఆచార్యంగా రూపుదిద్దుకుందనమాట. సంగీత, నృత్యగానంలో కూడా అతి కొద్ది మందికి అందున కులీన స్త్రీలకు మాత్రమే పరిమితి. ప్రజలు నీతిమంతులని సియూకి గ్రంథం పేర్కొంది. కాశీ, ప్రయోగనాడు హైందవ మతం గ్రంథాలు కూడా వర్ధిల్లాయి. పూంచ, మధుర ప్రాంతాల్లో పళ్ళ తోటలు కూడా విరివిగా ఉండేవి. మగధ ప్రాంతంలో సువాసన బియ్యాన్నిచ్చే వరి సాగు కూడా చేసేవారని ప్రతీతి అన్నమాట. ఈ వ్యవసాయం వీరి యొక్క ముఖ్య వృత్తి అని కూడా మనం చెప్పవచ్చు. భారతదేశంలో నాటి ముఖ్య రేవు పట్టణాలైన తామ్రలిప్తి, గోంగూడ, బరగొచ్చ చెప్పదగ్గవన్నమాట. అర్షణ కాలంలో కుటీర పరిశ్రమలు విరివిగా ఉండేవని తెలుస్తుంది. ముఖ్యమైన కుటీర పరిశ్రమ చేనేత, దంత, తారు, చందన అన్నమాట. లోహ పరిశ్రమలు కొనసాగాయి. అయితే వీటిని కుల ప్రాతిపదిక మీద ఏర్పాటు చేశారనేది కూడా తెలుస్తుందన్నమాట. కులాలను శ్రేణులుగా విభజించేవారు. స్త్రీలు సమర్థవంతంగా పనిచేయడానికి తగిన సలహాలు ఇవ్వడానికి కొందరు సలహాదారులు కూడా ఉండేవారు. శ్రేణులు ధనబంధమైన లావాదేవీలు కూడా నిర్వహించి నాటి బ్యాంకుల వలె పనిచేసేవన్నమాట. ఈ శ్రేణులు ఇచ్చే అప్పులే మీద 20% వడ్డీ అయితే ఉండేదని తెలుస్తుంది. సాహిత్యం. సో, ఇక్కడ లిటరేచర్ గురించి మనం చూసినట్లయితే అర్సుడు స్వయంగా కవి పోషకుడు, విద్యాభిమాని, పండిత పక్షపాతి. వీరి కాలపు రాజభాష సంస్కృతంగా కొనసాగిందనమాట. ఇతని కాలంలో విద్యాలయాలను గూర్చి వాటి పోషణ, నిర్వహణ, బోధన విషయాలు, గురు శిష్య సంబంధం మొదలైన అంశాలు కూడా యువన్ సింగ్ ఎంతో సమాచార గ్రంథమైన సియూపిలో వివరించారనమాట. ఈ కాలంలో ప్రాకృతంలో కూడా కొన్ని రచనలు కూడా చేయబడ్డాయి. వాక్పతి ప్రాకృతంలో రాసిన గౌడవాహ అనే గ్రంథంలో యశోవర్మ గౌడ రాజ్యం జరిగినట్లుగా సమాచారం ఉంది. హర్షుడు, రత్నావళి, నాగానందం, ప్రియదర్శి, పార్వతి పరిణయం. బాణుడు అనమాట. హర్షచరిత్ర, పార్వతి పరిణయము కాదంబరి. మయూరుడు అనమాట. సో, మయూరుడు అంటే సూర్య శతకం, మయూరి శతకం. భర్తృహరి అనమాట. సుభాష్య శతకము, శృంగార శతకము, నీతి శతకము, వైరాగ్య శతకము. సొద్దాలము ఉదయ సుందరి కథ. భవభూతి అంటే మహావీర చరిత్ర, ఉత్తరరామ చరిత్ర, మాలతి మాధవ్ అనమాట. సో, ఈ విధంగా కవులు కూడా వివిధ గ్రంథాలు అయితే రచించారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హర్షుడు, బాణుడు, ఈ భర్తృహరి ఎక్కువ గ్రంథాల కోసం అయితే మనకి రావడం జరుగుతుంది. హర్షుడు ఏం రచించారు మనకి? రత్నావళి, నాగానందం, ప్రియదర్శి, పార్వతి పరిణయం అనమాట. ఓకే. ఈ గ్రంథాలు మనం చూసినట్లయితే ఎక్కువగా మనం హర్షుడు రచించిన గ్రంథాలు ఏమున్నాయి మనకి? రత్నావళి, నాగానంద, ప్రియదర్శి, పార్వతి పరిణయం. బాణుడు రచించిందేమో హర్షచరిత్ర, పార్వతి పరిణయం కాదంబరి. మయూరుడు రచించిన సూర్య శతకం, మయూరి శతకం. భర్తృహరము శుభాషి శతకం, శృంగార శతకం, నీతి శతకం, వైరాగ్య శతకం. సొద్దాలమ్మ ఉదయ సుందరి కథ. భవభూతి అమ్మ మహావీర చరిత్ర, ఉత్తర రామచరిత్ర, మాలతి మందం అన్నమాట. ప్రియదర్శికి భారతదేశంలో మొదటి గర్భనాటకం అనగా అంటే విద్య గురించి మనం చూసినట్లయితే హర్షుడు తన ఆదాయంలో 1/4 వంతు పండితుల పోషణకు, విద్యా సంస్థల నిర్వహణకు ఖర్చు చేశాడు. హర్షుని కాలం నాటి విద్యాపీఠంలో నలంద, వల్లభి, ఉజ్జయిని, తక్షశిల ప్రధానమైనవి అన్నమాట. శిలాభద్రుడు హర్షుని కాలంలో నలంద విశ్వవిద్యాలయం ప్రధానాచార్యుడిగా ఉండేవారన్నమాట. యువన్ సెంగ్ యోగకర గ్రంథమైన నలంద విశ్వవిద్యాలయం అధ్యయనం చేసి తన ఆధారంగా చేసుకుని సిద్ధి అనే గ్రంథాన్ని రచించారు. హర్షుని కాలంలో నలంద విశ్వవిద్యాలయం ఉన్నత స్థితికి చేరుకుందన్నమాట. విద్యా బోధన వ్యాప్తి కాలంలో ప్రధానంగా మతాల పేరిట జరుగుతూ ఉండేది. బౌద్ధ వ్యవహారాలు, హిందూ గురుకులాలు విద్యా బోధనలో కీలకమైన పాత్ర అయితే పోషించాయన్నమాట. మతానికి చెందిన విద్యాపీఠంలో ఆ మతానికి సంబంధించిన విద్యా విషయాలే కాక ఇతర మతాలకు చెందిన అంశాలు, మతపరమైన లౌకిక విద్య కూడా బోధించారు. నాగార్జున లిఖితమైన అంటే సృహల్లేఖ అందరికీ పఠనీయ గ్రంథంగా ఉండేదన్నమాట. తర్కణము, వ్యాకరణము, గణితము, ఖగోళ శాస్త్రము, వైద్య శాస్త్రము మొదలైన లౌకిక విద్యల్లో కూడా బోధన జరిగేది. అలాగే హైందవ గురుకులాల్లో కూడా వేద పారాయణంతో పాటు లౌకిక విద్యలు మరియు ఇతర మతాలకు చెందిన ముఖ్య అంశాలు కూడా బోధించేవారు. ఆ కాలంలో విద్యా విధానంలో ధారణ శక్తి అతి ప్రధాన భూమిక నిర్వహించేదన్నమాట. హర్షణ నాలుకపై ఒకవైపు హర్షదేవ అనే పేరు, మరొక వైపు దేవి విగ్రహం కూడా ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా మనకి గుప్త యుగం తర్వాత హర్షణ పరిపాలన గురించి మనం గొప్పగా చెప్పవచ్చు అనమాట. సో, పుష్పభూతి వంశం అనమాట. సో, ఈ పుష్పభూతి వంశంలో హర్షవర్ధనుడి యొక్క పరిపాలన విధానం గొప్పగా ఉందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మీరు మైండ్ మ్యాప్ కూడా మనం నోట్ చేసుకుంటే ఈజీ.
థ్యాంక్ యూ.